ఈ వీడియోలో మనం కోణ సమద్విఖండన రేఖ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా నిర్మించాలి తెలుసుకుందాం. కోణ సమద్విఖండన రేఖను ఇంగ్లీష్లో యాంగిల్ బైసెక్టర్ అంటాము. కన్స్ట్రక్టింగ్ యాంగిల్ బైసెక్టర్. కోణ సమద్విఖండన రేఖ అసలు కోణ సమద్విఖండన రేఖ అంటే ఏమిటి అంటే ఒక కోణాన్ని రెండు సర్వసమాన కోణాలుగా విభజించే కిరణాన్నే కోణ సమద్విఖండన రేఖ అంటాము. అంటే ఇప్పుడు మన దగ్గర 70 డిగ్రీల కోణం ఉందనుకోండి, ఈ కోణ సమద్విఖండన రేఖ అనేది 35 డిగ్రీలు మరియు 35 డిగ్రీలుగా విభజించాలి. ఒకవేళ 60 డిగ్రీలు ఉంటే 30 డిగ్రీలు మరియు 30 డిగ్రీలుగా విభజించే రేఖనే మనం కోణ సమద్విఖండన రేఖ అనవచ్చు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ మనకు బి వద్ద ఒక కోణం ఏర్పడింది కదా. ఈ కోణం బిను సరిగ్గా రెండు సమభాగాలుగా చేసే ఈ కిరణాన్నే మనము కోణ సమద్విఖండన రేఖ అంటాము. మరి ఇక్కడ బాగా గమనిస్తే బి వద్ద ఉన్న కోణం మనకు ఎంత ఉందో తెలియదు కదా. మరి ఈ కోణ సమద్విఖండన రేఖను ఏ విధంగా నిర్మించాలి, ఇది నిజంగానే ఏ విధంగా రెండు సమభాగాలుగా విభజిస్తుందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఉదాహరణ చూద్దాం. కోణం ఏబిసికు సమద్విఖండన రేఖను గీయము. ఇక్కడ చూడండి, మనకు బి వద్ద కోణం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బి వద్ద ఉన్న కోణానికి మనము కోణ సమద్విఖండన రేఖను గీయాలి. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాము. శీర్షం బిను కేంద్రంగా చేసుకొని మనము ఎంతో కొంత వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మిద్దాం. అది మనకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ వృత్తాన్ని గమనిస్తే కిరణం ఏబీను మరియు బీసీను మనకు ఇక్కడ మరియు ఇక్కడ ఖండిస్తుంది. ఈ ఖండన బిందువులను మనం డి మరియు ఈగా గుర్తిద్దాం. బి వద్ద ఎంత వ్యాసార్థం అయితే తీసుకున్నామో అంతే వ్యాసార్థంతో డీను కేంద్రంగా చేసుకొని మరొక వృత్తాన్ని నిర్మిద్దాం. అది మనకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అదే వ్యాసార్థంతో ఈను కేంద్రంగా చేసుకొని మరొక వృత్తాన్ని నిర్మిద్దాం. అది మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కిరణం ఏబి మరియు బీసీలపై గీచిన ఈ రెండు వృత్తాలు రెండు చోట్ల ఖండించుకుంటున్నాయి. ఒకటి మనకు బిందువు బి వద్ద మరియు ఇక్కడ ఈ బిందువును మనం ఎఫ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బి మరియు ఎఫ్లను కలుపుతూ ఒక కిరణాన్ని గీద్దాం. అది మనకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, బిఎఫ్ కిరణాన్ని గమనించండి. బి దగ్గర ఉన్న కోణాన్ని సరిగ్గా రెండు సమకోణాలుగా విభజిస్తుంది. అయితే మరి ఇక్కడ ఇచ్చిన కోణం విలువ మనకు తెలీదు. మరి ఈ కిరణము ఇక్కడ ఇచ్చిన బి వద్ద ఉన్న కోణాన్ని సరిగా రెండు సమకోణాలుగా విభజిస్తుంది అని మనం ఏ విధంగా చెప్పవచ్చు, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు డిఎఫ్ మరియు ఈఎఫ్లను కలుపుదాం. ఇప్పుడు బాగా గమనిస్తే బి డిఎఫ్ ఈలను గమనించండి. ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. అంటే ఒకసారి ఈ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడడం అయితే జరిగింది. ఆ త్రిభుజాలు ఏమిటేమిటి? త్రిభుజం బీడిఎఫ్ ఒకటి మరియు త్రిభుజం బిఈఎఫ్ ఒకటి. అయితే ఈ రెండు త్రిభుజాలను ఒకదానితో ఒకటి పోల్చి మనం వీటిలో ఉన్న కోణాల గురించి తెలుసుకుందాం. దీంట్లో బీడీ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ అవుతుంది. ఎందుకు? మనం వృత్తాలను గీచేటప్పుడు అన్ని వృత్తాలు సమాన వ్యాసార్థంతో గీసాము కాబట్టి రెండు ఏమవుతాయి? సమాన వ్యాసార్థాలు అవుతాయి. కాబట్టి ఈ రెండు భుజాలు సమానం అవుతాయి. అదేవిధంగా డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎఫ్ అవుతుంది. ఈ రెండు కూడా ఏమవుతాయి? సమాన వ్యాసార్థాలతో గీసాం కాబట్టి ఇవి కూడా సమానం అవుతాయి. అదేవిధంగా బిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు త్రిభుజాల్లో మనకు ఇది ఉమ్మడి భుజం అవుతుంది మరియు ఆ భుజానికి అదే సమానం అవుతుంది కాబట్టి బిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ అని చెప్పవచ్చు.
ఇప్పుడు చూడండి, ఒక త్రిభుజంలోని 3 భుజాలు రెండవ త్రిభుజంలోని 3 భుజాలకు సమానం అయ్యాయి. కాబట్టి మనం త్రిభుజం BDF అనేది త్రిభుజం BEFకు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అని చెప్పవచ్చు. అయితే ఈ 2 త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అని మనం దేని ద్వారా చెప్పవచ్చు అంటే భూ నియమం ద్వారా చెప్పవచ్చు. అసలు ఈ భూ నియమం అంటే ఏమిటి అంటే భుజము 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 నియమము. అంటే ఒక త్రిభుజంలోని వరుసగా 3 భుజాలు రెండవ త్రిభుజంలోని సంబంధిత భుజాలకు సమానం అయితే ఆ 2 త్రిభుజాలు ఏమవుతాయి? సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఇదే మనకు భుజము 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 నియమము. దీని ద్వారా ఈ 2 త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయ్యాయి. సర్వసమాన త్రిభుజాలు అయినప్పుడు వాటిలో ఉన్న కోణాలు ఏమవుతాయి? అవి కూడా సర్వసమానం అవుతాయి. అప్పుడు కోణం DBF అనేది కోణం EBFకు సర్వసమానం అవుతుంది. ఎందుకంటే సర్వసమాన త్రిభుజాలలోని సదృశ భాగాలు కాబట్టి దీని నుంచి ఏం నిరూపించబడింది? B దగ్గర ఉన్న ఈ 2 కోణాలు సర్వసమానం అవుతాయి అని నిరూపించబడింది. కాబట్టి BF అనేది కోణం ABCకి కావలసిన కోణ సమద్విఖండన రేఖ. ఈ విధంగా మనం ఎటువంటి కోణానికైనా సరే కోణ సమద్విఖండన రేఖను గీయవచ్చు.